హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే వడియాల కూర అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము. వడియాలైతే ఏ వడియాలైనా ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. వడియాలైతే చూసారండి, ఇవి అయితే పెసర వడియాలండి. నేనైతే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక పెనంలో ఆయిల్ వేసేసి ఇవి ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి ఫ్రై బ్లాక్గానే అవుతాయి. కొంచెం అవ్వకుండా చూసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నేనైతే పర్ఫెక్ట్గానే చేశాను అనుకుంటున్నాను. ఇలా అయితే మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి. వెంటనే తీసేసుకోండి, మరీ బ్లాక్గా అయితే అవుతాయి. ఇప్పుడు అదే ఆయిల్లోని తాలింపు అయితే వేసుకున్నాము. ఫస్ట్ అయితే పసుపు వేసేసుకుంటున్నాను, తాలింపు గింజలు అండ్ జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడైతే ఇది అంతా బాగా మగ్గాక ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసి చిన్నగా చాప్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటేనే కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఎప్పుడైతే తగినంత సాల్ట్ అయితే వేయాలి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ అయితే వెంటనే ఫ్రై అయిపోతాయండి. ఈ ట్రిక్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వడియాలు ఉన్నాయి కదండి, వేయించినవి, అవన్నీ అయితే ఇదంతా బాగా కలుపుకొని అవైతే వేసేసుకోవాలండి. అవి ఇంత బాగా ఫ్రై అయ్యాకే వేసేసుకుంటున్నాను. నేనైతే ఇదంతా వేసేసాను కదండి, అదంతా మన ఆయిల్ అంతా పట్టేటట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు పులుసు ఉంటుంది కదండి, చింతపులుసు అయితే వేసేసుకుంటున్నాను నేను. మీరు చింతపులుసు అయితే పక్కా వేసేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే ఫ్రై చేసేసుకోవాలండి. చూసారా అండి, బాగా అయితే పొంగు వస్తుంది కదండి, అలా అయితే బాగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే ఉంచుకోవాలి మనం. వాటర్ అంతా ఇంకిపోయేది కదండి. ఇప్పుడైతే మనం కొంచెం కారం అంతా వేసేసుకొని బాగా తిప్పుకోవాలి ఫస్ట్. తర్వాత ధనియాల పొడి అండ్ గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. మీరైతే ఆ వడియాలు మెత్తగా ఉడికేటట్టు అయితే చూసేసుకోండి. నేనైతే ఒక ముక్క తీసేసి చూసుకున్నాను. అలా అయితే చాలాసేపే ఫ్రై చేసేసుకోవాలండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయాక మన వడియాల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తే ఎంత టేస్టీగా ఉందో కదండి, నాకైతే నోట్లో ఊరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.